హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గింబల్ కొన్నా అసలు ఎప్పుడు యూజ్ చేయలే. సో ఏంటంటే ఇప్పుడు యూజ్ చేద్దామని అనుకుంటున్నాం. అసలు ఈ బ్లాగ్ ఎందుకు వేస్తున్నా అంటే చికెన్ షాపులు మొత్తం ఆల్ ఓవర్ హైదరాబాద్లో క్లోజ్ అయి ఉన్నాయి. కానీ జిమ్లో మనోళ్ళు ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా కంప్లీట్ చేస్తారో అడిగి చూద్దాం. అసలు ఓడి ఎంత సఫర్ అవుతుండో దాన్ని బట్టి మనం అడిగి. అవినాష్ అన్న, ఆయన చికెన్ షాప్లు అన్నీ క్లోజ్ ఉన్నాయన్న. అసలు సీన్ ఎట్లా మరి? నీ ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా కంప్లీట్ చేస్తున్నావు? ఫస్ట్ మార్నింగ్ మన ప్రోటీన్ పౌడరు, పీనట్ బటరు, ఓ బనానా ఓట్స్ వేసినామంటే ఒక ఇంటేక్ అయిపోయా. మధ్యాహ్నం పూట ఇక కొంచెం కాంప్రమైజ్ అయ్యి అన్ని దాళ్ళు అన్నీ కలుపుకొని పప్పులు 2-3 యాడ్ చేసి ఉడకబెట్టుకొని పప్పు మసాలా అంతే. ఎగ్స్తోనైతే కంప్లీట్ చేసి. ఎగ్స్ కూడా ఉంటుంది. ఎగ్స్ అట్లీస్ట్ 6 ఎగ్స్ నువ్వు అన్నట్టు, అంటే నా డైట్ ప్రకారం నువ్వు చెప్పినట్టు 6 ఎగ్స్ తిన్నామంటే కవర్ అవుతుంది. అంతే. బాడీ వెయిట్ తగ్గట్టు ఎంత పర్సెంటేజ్ కావాలన్నది ఇక దీని మీద డిపెండ్ అవుతుంది. ఓకే అన్న, అంతే. కానీ చికెన్ షాపులు క్లోజ్ అవ్వడం వల్ల నీకు ఇబ్బంది అవుతలే? ఎన్ని రోజులు తెలియదు. 2 రోజులు మా అంటే. అంతేనా? అంతే. చలో, థ్యాంక్ యూ. అభిషేక్ బాయ్, హౌ ఆర్ యూ? यू आर गुड? या क्या है भाई? वो पूरा चिकन शॉप पूरा क्लोज हो गया आज. वही तुम्हारा भाई प्रोटीन इंटेक चिकन कैसा? क्लोज हो गया. प्रोटीन इंटेक नहीं हो रहा है मेरा. हाँ तो मैं अभी वो प्रोटीन 2 स्कूप ले रहा हूँ. हाँ तो एक्स भी ले रहा हूँ थोड़ा ज़्यादा. हाँ पहले मैं 6 ले रहा था, हाँ, अभी 10 एग ऐड कर लिया. ठीक है. और बाकी दाल भी ले रहा हूँ. ओके. और क्या, बस वही अभी तो चल रहा है. बाकी देखेंगे जब आएगा हमारा चिकन, जब अवेलेबल होगा ओके. तब भी अपना इंटेक फुल रहेगा, प्रोटीन इंटेक. बट यू विल कंप्लीट एंड ऑफ द डे योर प्रोटीन इंटेक, आई राइट? विल कंप्लीट माय प्रोटीन इंटेक. उनको देव उनको. అరే నువ్వు హాస్టల్ ఉంటావా లేకపోతే ఇంట్లో ఉంటావా? రూమ్ హాస్టల్ ఇంట్లోనా? ఇంట్లోనే. మరి నువ్వు ఇప్పుడు చికెన్ షాపులు క్లోజ్ అయినాయి కదరా, నువ్వు నీ ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా కంప్లీట్ చేస్తున్నావు మరి? రోజుకి 10 ఎగ్స్, ఆ. 6 బనానాస్. ఏందిరా అది? డైట్ చేస్తున్నావా ఇంకేమైనా చేస్తున్నావా? డైట్ అన్నా. 6 బనానాలు ఎవరైనా ఎప్పుడు రారా? అంటే అది చికెన్ లేదు కదా, ప్రోటీన్కి ఎక్కువ కావాలని ఇక అట్లా అని బనానా తింటే ప్రోటీన్ ఇంటేక్ వస్తుందారా? అన్నీ కొంచెం ఎక్కువ తీసుకుంటాను. అంటే అయిపోయింది. షేక్ లెక్క తాగుతున్నా. అట్లా అని 6 బనానాలు ఓడి తినమని చెప్పిండ్రా. నేను డైట్ అట్లా చెప్పలేదు కదా. పొద్దున మార్నింగ్ పొద్దున 3 అయిపోయింది, నీ డైట్ కొలాబ్స్ అయిపోయింది. నువ్వు రేపటి నుంచి మంచి డైట్ చెయ్యి, సరేనా? భరత్సింహ వెయిట్, భరత్సింహ క్లోజ్ అయినాయి. స్టోరీ ఏంది అసలు? ఏం చేస్తున్నావు మరి? ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా కంప్లీట్ చేసుకుంటున్నావు? ఆర్డర్ చేస్తే కూడా వస్తలేదు. అది నిన్నటితో మొన్నటి చికెన్ ఉంది హైదరాబాద్లో, ఫ్రెష్ చికెన్ అయితే లేదు. మటన్ తినాలి. మటన్తో కంప్లీట్ చేస్తున్నావా? అంతే చేయాలి ఈ రోజుకి చేద్దాం అనుకుంటున్నావు అంతే. అంతే. కానీ ఈరోజు అయితే కంప్లీట్ చేయలే. ఆహా, అంతే. ఉండే చికెన్ ఇంట్లో. నీ అమ్మ మంచిగా ఉంది నీ హాలత్. బాయ్ ఉండద్దు బాయ్. చెప్పు బాయ్. ఏంది బాయ్? అసలు నువ్వు ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసినావు ఈరోజు? చేయలే బాయ్, చికెన్ షాప్లు బంద్ ఉన్నాయి కదా. అట్లా అని చేయకుండా ఉన్నావు ఇక. ప్రోటీన్ సోర్స్ చూసుకోవాలి. నైట్ చూసుకుంటావు అంతే. ఆఫ్టర్నూన్ మీల్ ఏం తినలే, పప్పుతో తిన్నా. ఇట్లయితే కష్టం బ్రో మనకి. కానీ చికెన్ షాప్లు బంద్ అయితే ఎంత బాధ అవుతుంది తెలుసా? ఓ ఉండలేం మనం, జిమ్ ర్యాట్స్ ఉండలేం. అంతే. చలో నెక్స్ట్ వీడు మా రాకేయ నగర్కి వెళ్ళిపోదాం. బాయ్. ఈరోజు నుంచి డైట్ చేస్తా అన్నావు కదరా? ఈరోజు నుంచి కాదు, 1 మంత్ అవుతుంది చేసి. 1 మంత్ అవుతుందా? కానీ మరి ఏంది స్టోరీ? ఏదో అట్లా చేంజ్ వస్తుందన్న. సరే అదంతా కాదు, కానీ చికెన్ షాపులు క్లోజ్ అయిపోయినాయి. పన్నీర్ తిన్నా ఈరోజు. పన్నీర్ తిన్నావా? కానీ నీకు అంతే బాధ అయితే లేదారా క్లోజ్ అయినాయి అని? రోజు తిని కొన్ని రోజులు గ్యాప్ వస్తే మంచిదే కానీ. అంతే అంటావా? ఎండ్ ఆఫ్ ది డే ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అయిందా లేదా? అవుతుంది అది. శారదాక్ ఆఫ్టర్ లాంగ్ టైం ఈరోజు జాయిన్ అయ్యిండు. పాపం వీడిని ఏం అడగదలుచుకోలే, కానీ కాకపోతే ఏంటంటే వీడి జిమ్ ఎంత మిస్ అయ్యిండో అడుగుదాం. చెప్పు శారదాక్. ఇంట్లో పంపలేదు. అట్లనే నాకు ఎగ్జామ్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మళ్ళీ ప్లస్ టైప్ రైటింగ్ ఎగ్జామ్ ఇచ్చిన. దానివల్ల అయితే ఇంట్లో పంపలే. ఇప్పుడు మళ్ళీ లాంగ్ టైం పంపిరు ఎంతో అడిగితే. ఇప్పుడైతే కంటిన్యూగా వస్తా, రెగ్యులర్గా వస్తా, కన్సిస్టెంట్గా ఉంటాం పని నుంచి. కానీ ఇప్పటి నుంచి మంచిగా చేద్దాం, సరేనా? బాడీ పెంచుదాం. బ్రో హాయ్, చెప్పండి రా. మీరు ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసిరా ఈరోజు?
చికెన్ షాప్స్ క్లోజ్ అయినాయి అన్న ఆ, అది నాకు అంతేం ఫరక్ పడదు, ఎందుకంటే నేను మాక్సిమం ప్రోటీన్ ఇట్లా నాకు ఎగ్స్తోనే కంప్లీట్ అవుతుంది, అంతేనా? అరౌండ్ 12 హోల్ ఎగ్స్ డైలీ. ఓకే. నూరా, అసలు డైట్ చేస్తున్నావు నువ్వు? హలో హలో ఆ, చెప్పురా. చేస్తాను డైలీ 4 eggs. అంతే, కానీ నీకు ప్రోటీన్ ఇంటేక్ అయితే కంప్లీట్ చేయవు రోజుగా. అయితే అన్న మా అమ్మాయి చికెన్ వండుతుంది ఇంట్లో. అండినప్పుడు అవుతుంది. వండాలి అన్న. ఏందిరా ఎప్పుడు రా నువ్వు బాడీ పెంచేది? ఇక ఇది పెంచుతా అన్న. సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి జిమ్ చేస్తున్నావు, బాడీ ఉన్నట్టే ఉంది. అసలు ఏంది చికెన్ షాప్లో చికెన్ క్లోజ్ అయినా ఫరక్ పడుతుందా నీకు? ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్తో కవర్ చేస్తున్నావా? అంతే అంటావా? చేసిన అదే మెయింటైన్ చేస్తాను. అంతే, అట్లనే ఉండాలంటావా? పెళ్ళి ఎప్పుడు? నీ ప్రోటీన్ టెక్ కంప్లీట్ చేస్తున్నావురా? అవుతలేదన్న, ఎట్లా మరి? సైకిల్ అంటే చేంజ్ చేయాలి, అవుతుంది. నువ్వు ఎట్లా పన్నీర్ తింటావా చికెన్ తింటావురా? పనీరే అన్న, ప్యూర్ చికెన్ వెజిటేరియన్. షాప్లో క్లోజ్ అయినా ఫరక్ పడదు ఇక. పడదు అసలు. అయితే నేను అడిగి వేస్ట్ ఇక. థ్యాంక్ యూ. మళ్ళీ ఏంది స్టోరీ? చికెన్ తిన్నావా ఈరోజు? అసలు నువ్వు డైట్ చేస్తున్నావా? డైట్ చేస్తున్నాను, అందరు బక్క అయినారు. క్యాప్టెన్ జిమ్ ఇస్ ద బెస్ట్ జిమ్ ఇన్ ద వరల్డ్. అంతే, కానీ బాగా కాకపోతే workout ఏంటంటే చెప్తాడు, అన్ని వేసి చికెన్ chicken షాపులు అన్ని. క్లోజ్ అయినాయి కదా, నీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అయిందా? క్వశ్చన్ అది. కాలేదు. దానివల్ల నీకు ఇబ్బంది అవుతుందా? అవుతుంది, చాలా అవుతుంది. అదొక్కటే మనం అడగాల్సింది. ఏంది స్టోరీ అంటే, నార్మల్గా ఈరోజు చికెన్ షాపులు క్లోజ్ రా. నీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అయిందా? అయిందన్న. నేను పన్నీర్తో మీరు చెప్పినట్టు పన్నీర్ సోయా చంక్స్ కంప్లీట్ అందరు చేసుకున్నాను. పన్నీర్ బాబు తినారా? వెనస్డే ఇంకా ఎండ్ ఆఫ్ ది డే కంప్లీట్ చేసిన అంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది డైట్ అన్న. షాపులు క్లోజ్ ఉన్నాయి, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఇలాంటి ప్రోటీన్ యొక్క మెయిన్ సోర్స్ అదే మనకి చికెన్. ఆ, అది లేని కంప్లీట్ చేయలేకపోతున్నావు. కంప్లీట్. అంత తొందరగా చికెన్ షాపులు చేయాలని కోరుకో. ఓకే డన్. నువ్వురా కటింగ్లు ఉన్నాను. నేను ఎన్న తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. అమ్మా, ఇది వేరే రా. 2 kgs ప్లాన్ ఇది. 2 kgs తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. వెరీ గుడ్ రా. ఈరోజు చికెన్ షాప్ క్లోజ్, కాకపోతే నీ ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా కంప్లీట్ చేసినావు ఈరోజు? అసలు చికెన్ తిన్నావా? ఏం తిన్నావు? ఎగ్స్ తిని ఎందుకట్లా మొత్తం చిన్నగా మాట్లాడుతున్నావు? నువ్వు గొంతు వస్తలేదా? చికెన్ తినలే అని ఎనర్జీ లేదా? చెప్పు బ్రో. చికెన్ తిందామని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నావు? తినలే, చికెన్ తినలే కాబట్టి గొంతు లేస్తలేదు, అంతేనా? గాయ్స్, చికెన్ షాప్ లేదని మా జిమ్ వాళ్ళంతా చాలా ఫీల్ అవుతారు. సో మీ జిమ్లో కూడా ఇట్లాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే ఈ బ్లాగ్ మొత్తం చూసి వాళ్ళు కూడా చికెన్ ఎట్లా అంటే డే మొత్తంలో ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా కంప్లీట్ చేస్తారో కామెంట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.